గోవర్ధన స్వామి ఆలయానికి సంబంధించి ఎన్నో పౌరాణిక చారిత్రక అంశాలు ముడిపడి ఉన్నాయి. త్రేతాయుగంలో పరశురాముడు క్షత్రియ సంహారం చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసుకోదలిచాడు. అందుకోసం కశ్య ప్రజాపతికి దట్టమైన అరణ్యములతో కూడిన ప్రాంతాన్ని దానంగా సమర్పించాడు. ఆ దండకారణ్య ప్రాంతంలోనిదే నేటి తెనాలి. కాలక్రమంలో ఈ అరణ్యమే జనబాహుళ్యంతో విస్తరించింది. కాకతీయుల పాలనలో ఉన్న ఈ ప్రాంతం తర్వాత నృసింహదేవరాయల అధీనంలోకి వచ్చింది. శాలివాహన శకం సౌమ్యనామ సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశి నాడు జగన్నాథ వల్లభుడనే భక్తునికి స్వామి స్వప్నంలో తన ఉనికిని తెలియజేశాడు. జగన్నాథ వల్లభునికి స్వామి స్వప్నంలో కనిపించి ఊరికి ఉత్తరంగా పాలు స్రవించే చెట్టు క్రింద తాను భూగర్భంలో ఉన్నానని చెప్పాడు. తనను బయటకు తీసి సంప్రోక్షణ చేసి కోవెల నిర్మించి సకలోత్సవాలను నిర్వహించమని ఆదేశించాడు. స్వామి ఆదేశం మేరకే ఆ పాలవృక్షం దగ్గరే స్వామికి ఆలయాన్ని నిర్మించారు. పాలవృక్షం సమీపంలోనే చెరువు ఉండడంతో అది తీవ్ర వర్షాలకు ముంపునకు గురయ్యింది. దాంతో భక్తులు పాత తెనాలి పట్టణంలో పాటిమట్టి దిబ్బగల ప్రదేశంలోనికి స్వామివారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారు. ఇప్పుడు మనం దర్శించుకుని సేవించుకుంటోన్న ఆలయం ఇదే. అలనాటి నుంచి స్వామివారికి ఆరాధనాది నిత్య నైమిత్తిక కైంకర్యాదులు అవిరామంగా కొనసాగుతున్నాయి. తెనాలి శ్రీ గోవర్ధన స్వామి వారి అంతరాలయంలో పలు దేవతామూర్తులు నిత్య పూజాది కైంకర్యాల్ని అందుకుంటారు. వైఖానస సంప్రదాయానికి మూలపురుషునిగా భావించే వికనసాచార్యుణ్ణి ఇక్కడ ప్రత్యేకంగా ఆరాధించటం అనాదిగా వస్తోన్న సంప్రదాయం. గోవర్ధన స్వామి వారి అంతరాలయంలో కుడివైపున చతుర్భుజి అయిన అమ్మవారు, ఎడమవైపున గోదాదేవి నెలకొని ఉంటారు. మరోవైపున వైఖానస మహర్షి విగ్రహం ప్రత్యేకంగా అమరి ఉంటుంది. ఇదే సన్నిధిలో పన్నిద్దరాళ్వార్ల మూర్తులుంటాయి. వైష్ణవ మతోద్ధారకులైన ఈ మూర్తుల్ని తిరునక్షత్ర సందర్భంలో ఇక్కడ ఆరాధనోత్సవాలని నిర్వహిస్తారు. తెనాలి శ్రీ గోవర్ధన స్వామి వారి ఆలయంలో ఎంతో అరుదైన ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంది. ఈ స్వామిని వీరప్రతాప ఆంజనేయ స్వామిగా వ్యవహరిస్తారు. ధైర్యం, అభయం, ఆనందం, కార్యసిద్ధి లభించటానికి, దుష్ట శక్తులు, గ్రహదోషాల నివారణ కోసం వీరప్రతాప ఆంజనేయ స్వామిని భక్తులు ఆరాధిస్తారు. గోవర్ధన స్వామి చెంతనే ఉన్న వీరప్రతాప ఆంజనేయ స్వామి సింధూరవర్ణ శోభితంగా నేత్రద్వయం, మీసకట్టు, తిరునామం, కిరీటాది అలంకారాలతో అనంత తేజో విరాజితంగా ప్రకటితమవుతాడు. ఆంజనేయుని చెంతని ఆంజనేయుని దివ్య తేజస్సు, సువర్చస్సు, సూర్యపుత్రిక అయిన సువర్చలాదేవి మూర్తి ఉంటుంది. వీరప్రతాప ఆంజనేయ స్వామి సకల మనోభీష్ట ప్రదాత. ఎక్కడ రామనామం ప్రకటితమవుతుందో అక్కడ ఆంజనేయుడు శ్రీరామదాసునిగా కొలువుతీరి ఉంటాడు. శిరము వంచి శరణమంటి వరములిచ్చి బ్రోవమంటి, శిరము వంచి శరణమంటి వరములిచ్చి బ్రోవమంటి, శరణు శరణు రామదూత, శరణు శరణు వాత జాత, శరణు శరణు రామదూత, శరణు శరణు వాత జాత. స్వామిని తమలపాకులతో ఇక్కడ విశేషంగా పూజిస్తారు. ఆ తమలపాకులపై సింధూరంతో శ్రీరామ అని లిఖించి పూజిస్తారు.
ఇలా శ్రీరామ అక్షరయుక్త తమలపాకులతో స్వామిని ఆరాధిస్తే స్వామి సత్వరం అనుగ్రహిస్తాడని ప్రతీతి. స్వామి ముంగిట స్వామి వాహనమైన ఒంటె ప్రతిమ, ప్రత్యేక ఫలకంపై హనుమత్ యంత్రం నెలకొని ఉంటుంది. ఒకే తరహా వస్త్రధారణ చేసిన మహిళా భక్తులు గోవర్ధన స్వామిని పలు రీతులలో కీర్తిస్తూ భజన సంకీర్తనను నిర్వహిస్తారు. వేద పండితుల మంత్రోచ్చారణలతో, భజనలతో, ఆరాధనాది కైంకర్యాదులతో ఈ ఆలయం నిత్యం శోభాయమానంగా ఉంటుంది. వైఖానస ఆగమోక్తంగా నిత్యోత్సవాలు మొదలుకొని బ్రహ్మోత్సవాలను ఇక్కడ నిర్వహిస్తారు. నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ వృందలోలం. నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ వృందలోలం. జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత చరణారవిందం కృష్ణ లలితా మోహన రాధవదనా నళిన మిళిందం. బృందావన వాసుదేవ వృందలోలం.